యువ వికాసం దరఖాస్తులో మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు సీఎం రేవంత్. విద్యుత్ డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు సీఎం. ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లే ఏర్పాటు చేయాలన్నారు. వానాకాలం పంటలకు సన్నద్దమవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులో మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముస్లింలకు 25,000 రాజీవ్ యువ వికాస్ యూనిట్లు తప్పకుండా మంజూరు చేస్తామన్నారు సీఎం. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు సీఎం. నాంపల్లి హజ్ హౌస్ నుంచి హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సును జెండా ఊపి ప్రారంభించారు రేవంత్. సీఎంతో పాటు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మైనారిటీ నేతలు పాల్గొన్నారు. వచ్చే 2 ఏళ్లలో ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చే 3 ఏళ్లు విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యుత్ శాఖపై సెక్రటేరియట్లో కీలక రివ్యూ చేసిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్పోర్ట్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ హబ్గా మారబోతుందన్నారు సీఎం రేవంత్. డేటా సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్షిప్లకు కావలసిన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండిఏ సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్లు అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పారు. విద్యుత్ లైన్ ఆధునీకరణపై దృష్టి సారించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలు లేదన్నారు. హైటెన్షన్ లైన్లను కూడా అక్కడ నుంచి తరలించాల్సి ఉంటుందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలన్నారు. వానాకాలం పంటలకు సన్నద్దం అవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు సీఎం. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని సీఎస్కు సూచించారు రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష చేశారు సీఎం.